ప్రేమ పేరుతో దగ్గరైంది. నువ్వే నా తోడు, నేనే నీ తోడు అంటూ ఎన్నో భాషలు చెప్పింది. చివరికి ప్రియుణ్ణి మోసం చేసి 16 లక్షలతో ఉడాయించింది ఓ యువతి. ప్రియురాలి మోసం తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యకు యత్నించగా బాధితుడు తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే, తిమ్మాపూర్కు చెందిన మాదని నాగరాజు తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో చేరాడు. అక్కడ విశాఖపట్నం గాజువాకకు చెందిన సంధ్య ప్రియాంక అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం వరకు వెళ్ళింది. కొంతకాలం గడిచాక నాగరాజు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె కాలం వెళ్లదీస్తూ వచ్చింది. చివరకు గత కొద్ది రోజుల క్రితం తిమ్మాపూర్కు చేరుకొని ఇద్దరు తిమ్మాపూర్లోనే ఓ ఇల్లును అద్దెకు తీసుకుని సహజీవనాన్ని కొనసాగించారు. ఇలా కొద్ది రోజుల పాటు సహజీవనం చేసిన తర్వాత ప్రియుడి వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది సంధ్య ప్రియాంక. పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడు నాగరాజును కోరింది. పెళ్లి కోసం బంగారం కొనాలంటూ నాగరాజు వద్ద దశల వారీగా 16 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత మళ్ళీ వస్తానంటూ ప్రియుడికి చెప్పి విమానం ఎక్కి ఆస్ట్రేలియాకు చెక్కేసింది. అయితే ప్రియురాలు తనను మోసం చేసిందని గమనించిన నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించగా గమనించిన బంధువులు నాగరాజుకు చికిత్సను అందించడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే ఆస్ట్రేలియా వెళ్లి ప్రియురాలు మరోసారి ఫోన్ చేసి తన పేరిట 2 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ సరికొత్త ప్రపోజల్ పెట్టింది. విషయాన్ని గమనించిన నాగరాజు మల్లయ్య పోలీసులను ఆశ్రయించాడు. లేడీ కిలాడి బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలంటూ ఫిర్యాదు చేశాడు. బాధితుడు నాగరాజు తండ్రి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే లేడీ కిలాడి నుంచి తమను కాపాడాలని బాధితుడి తండ్రి మల్లయ్య కోరుతున్నాడు. ఈషా ఫౌండేషన్ పోయిండు. కోయంబత్తూరు ఉంటుంది ఈషా ఫౌండేషన్. అక్కడ ఒక 2 నెలలు మంచిగా ఉన్నాడు. 2 నెలల తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముని సుధా ఈషా ఫౌండేషన్ తీసుకుని వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి అక్కడ పెళ్ళి ఇక ప్రేమించుకున్నారు. అక్కడ ప్రేమించుకున్నాక నేను ఈ అమ్మాయి పలానా అమ్మాయిని ప్రేమించిన అంటే నాకేం సంబంధం లేదు, నేను నువ్వు ఈషా ఫౌండేషన్ పోయినావు యోగా చేసుకోవడానికి, నువ్వు యోగా చేసుకొని రా అని చెప్తే లేదు నాన్న నేను అమ్మాయి నన్ను ఇద్దరం కలిసి అడ్జస్ట్ ప్రేమించుకున్నామంటే సరే నీ ఇష్టం అని చెప్పినాక ఒక 10 రోజులకు తిమ్మాపూర్ వచ్చిర్రు. తిమ్మాపూర్ వస్తే నేను ఇంట్లోకి రానియలే. ఎందుకు రానియలే అంటే నాకు కులం ఉంది కాబట్టి అమ్మ నేను పెళ్లి చేసుకుని వస్తేనే నేను రానిస్తా కానీ నేను ఇంట్లోకి రాని అని చెప్పి వెళ్ళగొట్టిన. బయట ఒక 2-3 రోజులు ఉన్నారు. మళ్ళీ ఈషా ఫౌండేషన్కి పోయి అక్కడ పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి చేసుకుంటా అన్నాక నేను హాస్పిటల్లో నా కొడుకు కోసం ఒక 16 లక్షలు ఫామ్ డీ చేసింది కాబట్టి ఒక హాస్పిటల్లో నేను పార్ట్నర్షిప్ పెట్టినాక పార్ట్నర్షిప్లో నా కొడుకు పోయి నా 16 లక్షలు నాకు ఇచ్చే ఆయనతో గొడవ పడ్డాడు. ఈ ఫోన్లో పడితే బాగా టార్చర్ అయిపోయింది. ఈ టార్చర్ నాకెందుకని చెప్పి ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినాక మేము బంగారం కొనుక్కుందాం బావ అని నా కొడుకును నా ఇద్దరు కలిసి బంగారం షాప్ పేరు బంగారం కొనుక్కున్నారు. 16 లక్షలు మొత్తం బంగారం కొనుక్కున్నారు. బంగారం కొనుక్కొని ఆ నేను రేపు పెళ్లి చేసుకుంటా ఎల్లుండి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆయనతో నా కొడుకు చెప్పగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది.